కథనం పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించేందుకు రాహుల్ ఓకే చెప్పడం వెనుక సీఎం రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. కీలకమైన సిడబ్ల్యూసీ సమావేశంలో ప్రతిపక్ష నేతగా రాహుల్ ఉండడమే కరెక్ట్ అని ఆయన తన అభిప్రాయాన్ని సూటిగా చెప్పారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రేవంత్ మాటను సమర్థించారు. అయితే తాను పదవులకు దూరంగా ఉంటానని రాహుల్ చెప్పుకొచ్చారు. అయితే మూడోసారి ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీని సమర్థవంతంగా ఢీకొట్టాలంటే రాహుల్ గాంధీ ఎల్ఓపీగా ఉంటేనే సాధ్యమని రేవంత్ రెడ్డి తన వర్షన్ని బలంగా వినిపించారు. సిడబ్ల్యూసీ సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలపడంతో రాహుల్ ఓకే అనక తప్పలేదు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ అందిస్తారు. శివ, చెప్పండి, పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ వ్యవహరించేందుకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రైట్ ప్రియా, ఎల్ఓపిగా లోక్సభలో ఎల్ఓపిగా లీడర్ ఆఫ్ అపోజిషన్గా రాహుల్ గాంధీ ఒప్పుకోవడంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాత్ర అనేది కీలకంగా వ్యవహరించారని ప్రధానంగా చెప్పుకోవాలి. గతంలో ఏదైతే లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత జూన్ 4న లోక్సభ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా ప్రకటించిన తర్వాత దానిలో తెలంగాణ నుంచి 8 లోక్సభ స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంది. తర్వాత ఎన్నికల తర్వాత తొలిసారి కాంగ్రెస్ అధిష్టానం సిడబ్ల్యూసీ సమావేశాలను ఏర్పాటు చేసింది. ఈ సిడబ్ల్యూసీ సమావేశంలో మొదటి స్పీకర్గా తన ప్రసంగాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. అంటే ఎన్నికల ఫలితాలు కానీ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సాధించిన ఫలితాలు ఎక్కడెక్కడ ఫస్ట్ పొజిషన్లో ఉంది, ఎక్కడ ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది అనే దానిపై కూడా మొత్తంగా రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఈ ప్రసంగిస్తూ మధ్యలో లీడర్ ఆఫ్ అపోజిషన్గా రాహుల్ గాంధీ ఉండాలి అనే ఒక రిజల్యూషన్ని రాహుల్ గాంధీ ముందు, అలాగే సిడబ్ల్యూసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఉంచారు. దీనికి సంబంధించి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య దీన్ని రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన రిజల్యూషన్ను ఆయన బలపరిచారు. కానీ రాహుల్ గాంధీ మాత్రం పదవులకు నేను దూరంగా ఉంటాను, నాపై ఒత్తిడి తేవద్దు అనేది ఒకంత రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డితో కొంత చర్చలు జరిగినట్టు తెలుస్తుంది. నాపై ఒత్తిడి తేవద్దు అనేది రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డితో అన్నట్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అయితే ఎట్టకేలకు మొత్తం ఇటు సీఎం రేవంత్ రెడ్డి రెజల్యూషన్ తీసుకురావడం, దాన్ని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య బలపరచడం, అందరూ ముక్త కంఠంతో రాహుల్ గాంధీనే ఎల్ఓపీగా లీడర్ ఆఫ్ అపోజిషన్గా విపక్ష పార్టీ నేతగా ఉండాలి అనేది ప్రధానంగా, అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున వ్యవహరించాలి ఎల్ఓపీగా అనేది అందరూ పట్టుపట్టడంతోనే ఎట్టకేలకు రాహుల్ గాంధీ అంగీకరించారు అనేది మనకి సమాచారం అందుతోంది. ఇక్కడ ఏదైతే సిడబ్ల్యూసీ సమావేశంలో రెజల్యూషన్ తీసుకురావడం, తర్వాత ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు అందరూ కూడా, అంటే ఇండియా కూటమిలో ఉన్న ఫ్లోర్ లీడర్లతో కూడా, ఇండియా కూటమికి సంబంధించిన నేతలందరితో కూడా రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో, అలాగే సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గే వీరందరూ కూడా సమావేశమయ్యారు. సమావేశమైన నేపథ్యంలో ఎట్టకేలకు ఎల్ఓపీగా లీడర్ ఆఫ్ అపోజిషన్గా రాహుల్ గాంధీ పేరును అధికారికంగా కేసీ వేణుగోపాల్ మీడియా ముఖంగా ప్రకటించారు. దీని అందరిలో ఎల్ఓపీగా ఎన్నుకోవడంలో వ్యూహాత్మకంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించారని చెప్పుకోవాలి. మొదటి నుంచి కూడా రాహుల్ గాంధీ పార్టీ బలోపేతాన్ని చేస్తున్న కార్యక్రమాలు కానీ, భారత్ జోడో యాత్ర, న్యాయయాత్ర 2 ఇలా ఈ యాత్రల ద్వారా పార్టీని బలోపేతం చేయడంలో కానీ, మరోవైపు నాలెడ్జ్ పరంగా కూడా ప్రధాని నరేంద్ర మోడీ కన్నా రాహుల్ గాంధీకి నాలెడ్జ్ ఎక్కువ ఉంది, అన్ని రంగాల్లో కానీ అన్నింటి పట్ల అవగాహన ఉంది అనేది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా చెప్తున్నారు. దానిలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా మొదటి నుంచి రాహుల్ గాంధీ అన్ని విషయాల పట్ల అవగాహన ఉంది, పోరాట పటిమ ఉంది. కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధానిగా నరేంద్ర మోడీ మూడోసారి ఎన్నికైన నేపథ్యంలో ప్రధానిని ఢీకొట్టాలంటే ఎల్ఓపీగా రాహుల్ గాంధీనే ఉండాలి అనేది ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ డిమాండ్ను తీసుకుని వచ్చారు, రెజల్యూషన్ తీసుకొచ్చారు. సిడబ్ల్యూసీ ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా రాహుల్ గాంధీనే ఎల్ఓపీగా ఉండాలనేది ఇటు సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ప్రతిపాదనకు బలం చేకూరుస్తూ అందరూ కూడా రాహుల్ గాంధీని ఉండాలనేది ప్రధానంగా అందరూ వారి వాయిస్ను వినిపించారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ వ్యూహాత్మకంగా కానీ కీలకంగా వ్యవహరించడంలో కానీ సీఎం రేవంత్ రెడ్డినే ప్రధానంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎల్ఓపీగా రాహుల్ గాంధీ ఒప్పుకోవడంలో కానీ, లోక్సభ పక్ష నేతగా ఉండడంలో సీఎం రేవంత్ రెడ్డి పాత్ర కీలకంగా ఉందని మనం ప్రధాని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి ఎక్కడ కూడా ప్రచారం జరగలేదు. అంటే తాను చెప్పేది ఒకటే, నేను పని మాత్రమే చేస్తాను, నేను ప్రచారాన్ని ఆశించను అనేది సీఎం రేవంత్ రెడ్డి తెలుపుతున్నారు.
మొత్తం కూడా ఇప్పుడు పాలన పరంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో అనేక వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ఇటు మహిళలకు సంబంధించి ఈ స్కూల్ యూనిఫామ్లకు సంబంధించి కానీ, ఈ శారీస్కి సంబంధించి ఏదైతే బతుకమ్మ చీరలకు సంబంధించి కొన్ని గత ప్రభుత్వం ఆ స్కీమ్ను తీసేసిన నేపథ్యంలో ఇటు స్కూల్ యూనిఫామ్ల బాధ్యత అనేది కూడా డ్వాక్రా మహిళా సంఘాలకు అప్పగించారు. ఈ చీరలకు సంబంధించి కూడా మహిళలకు అప్పగించారు. వీటన్నిటిని మరికొన్ని చోట్ల విద్యుత్తుకు సంబంధించి కూడా అనేక మెగావాట్లకు సంబంధించి అమ్మకాలకు సంబంధించి కూడా వారికి కొన్ని బాధ్యతలు అప్పగించినట్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు. అంటే ఇది ప్రచారం ప్రభుత్వ యంత్రాంగం ఏదైతే ఉందో ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ప్రచారాన్ని అంటే చేసిన పనిని ప్రచారంలో వినియోగించుకోవడం నాకు ఇష్టం ఉండదు. కేవలం ప్రజలకు ప్రజాపాలన అభివృద్ధిని అందించడమే నా ధ్యేయం అనేది ప్రధానంగా రేవంత్ రెడ్డి చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలన్నీ కూడా మేము అమలు చేస్తున్నాము. అమలు చేస్తున్న దాన్ని కొంతమంది ఒక వర్గం మీడియా ఈ ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో తప్పుడు మార్గంలో తీసుకువెళ్తుంది. మేము మాత్రం ప్రచారాన్ని ఆశించడం లేదు, ప్రజలకు సేవ చేస్తున్నామా లేదా అనేది మాత్రం మేము ఆశిస్తున్నామంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ లోక్సభ పక్ష నేతగా రాహుల్ గాంధీని ఎన్నుకోవడంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారని చెప్పాలి. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.